హాయ్ ఫ్రెండ్స్. మన భారతదేశంలో లక్షలాది భక్తులు శివుడిని ఆరాధిస్తారు. కొంతమంది పరమేశ్వరుని చూశారు కూడా. కానీ ఒక యథార్థన సంఘటన ద్వారా ఒక అమెరికాకి చెందిన వ్యక్తి శివదర్శనం జరిగింది అంటే మీరు నమ్మగలరా? అమెరికాలోని ఉన్న చిన్న ద్వీపంలో నివసించే వ్యక్తి క్రిస్టియానిటీని వదిలి సనాతన ధర్మాన్ని స్వీకరించి ఆఖరికి గురువుగా స్థిరపడ్డారంటే మీరు నమ్మగలరా? తన పేరు రాబర్ట్ హాన్సిన్ నుండి శివసుబ్రహ్మణ్య స్వామిగా మార్చుకున్నారు. పూర్తిగా శివభక్తిలో మునిగిపోయారు. ఆ తర్వాత 5 ఖండాలలో మహాశివుడి ఆలయాలను నిర్మించారు. ఈయన గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు ఈ కంటెంట్ నచ్చుతున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈయన కథ 1947లో మొదలైంది. రాబర్ట్ హాన్సెన్ క్రిస్టియానిటీ పైన పూర్తి విశ్వాసాన్ని కోల్పోయారు. అప్పటికి ఆయన వయసు 20 సంవత్సరాలు. ఈయన కాలిఫోర్నియాలో జీవిస్తుండగా స్వామి వివేకానంద పుస్తకాలను చదివేవారు. వివేకానంద స్వామి పుస్తకాలలో ప్రేరణ పొందిన ఈయన సనాతన ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోవడానికి భారతదేశానికి వచ్చారు. భారతదేశంలో ఎన్నో రహస్యాలు మరియు మహాశక్తి సంస్థలు ఉన్నాయని గ్రహించారు. క్రిస్టియానిటీలో ఎక్కడా ఇలాంటివి లేవు. తన ప్రశ్నలకు సమాధానం కోసం వెతుకుతూ 20 సంవత్సరాల రాబర్ట్ హాన్సిన్ 1947లో శ్రీలంక మరియు భారతదేశానికి చేరుకున్నారు. శ్రీలంకలో జ్ఞాన గురువు శివయోగ స్వామి ఈయన దగ్గర శిష్యుడిగా చేరారు. ఈ యోగస్వామి కుండలిని యోగలో ప్రసిద్ధుడు, పరమేశ్వరుడికి పరమభక్తుడు. అందువల్ల రాబర్ట్ శివుని భక్తుడిగా మారిపోయారు. ఈయన కొన్ని సంవత్సరాలు శివుడి కోసం తపస్సు చేశారు. ఈయన చేస్తున్న తపస్సు రోజులని పరమేశ్వరుడు తనతోనే ఉన్నారన్న భావనలో కలిగి ఉండేది. రాబర్ట్ తపస్సు చేసినన్ని రోజులు శివదర్శనం కలగలేదు. ఆఖరికి రాబర్ట్ పరమేశ్వరుల్లో వేషధారణలోకి మారిపోయారు. పరమేశ్వరులా ఆయన కూడా ఒక త్రిశూలాన్ని పట్టుకునేవారు. గురువు శివయోగి స్వామి రాబర్ట్ హాన్స్ నుండి శివసుబ్రహ్మణ్యంగా మార్చారు. 162వ కైలాసనాథ్ సాంప్రదాయానికి చెందిన నందినాథ్ ఆశ్రమానికి గురువుగా నియమించబడ్డారు. ఆయన గురువుగా మారిన తర్వాత మహాశివుడికి 50 ఆలయాల వరకు నిర్మించారు. హిందుత్వాన్ని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేశారు. అమెరికాలోని మొట్టమొదటి హిందూ ఆలయాన్ని నిర్మించారు. రాబర్ట్ 25 సంవత్సరాల తపస్సు చేసిన తర్వాత ఫిబ్రవరి 15, 1975లో ప్రత్యక్షంగా శివదర్శనం కలిగింది. అమెరికాలోని హవాయి ద్వీపంలో శివదర్శనం కలిగిందని ఆయన చాలా ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది. శివదర్శనం గురించి వివరించారు. ఈయన చెప్పేదాని ప్రకారం రాబర్ట్ తపస్సు చేస్తున్నప్పుడు హవాయి ద్వీపంలో పరమేశ్వరుడు నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపించారు. అందుకని అదే ప్రదేశంలో 11 ఆలయాలు నిర్మించారు. పరమేశ్వరుడి పైన భక్తితో అనేక పుస్తకాలు కూడా రచించారు. డాన్సింగ్ విత్ శివ, లివింగ్ విత్ శివ, మెర్జింగ్ విత్ శివ, లవ్వింగ్ గణేష అని. 2001లో 74 సంవత్సరాల వయసు గల ఏషియన్ ఐలాండ్ ఆఫ్ అమెరికా ఆయన సమాధి అయ్యారు. ఇలాంటి గొప్ప గురువులతో గురించి మనం తెలుసుకొని మనం గర్వపడాలి. ఒక క్రిస్టియన్ అయి ఉండి సనాతన ధర్మాన్ని అవలంబించి పరమేశ్వరుడి దర్శన భాగ్యాన్ని పొందారు. లక్షలాది క్రిస్టియన్స్ని సనాతన ధర్మాన్ని ఆచరించేలా చేశారు. ఇది ఈనాటి టాపిక్. మరింత ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.